హాయ్ అండి, వెల్కమ్ టు సునీత కుకింగ్ ఛానల్. ఈరోజు మన రెసిపీ చిక్కుడుకాయ ఉండేది. గోరు చిక్కుడుకాయలతో ఎప్పుడు మనం ఫ్రైయే కాకుండా ఈ విధంగా కర్రీ చేసుకొని తింటే ఇది రోటీలోకి కానీ రైస్లోకి కానీ సూపర్గా ఉంటుందండి. చాలా అంటే చాలా బాగుంటుంది. కొంచెం కొత్త టేస్ట్తో చాలా బాగుంటుంది అనమాట. తినే కొద్ది తినాలనిపిస్తుంది. ఒకసారి ట్రై చేయండి. దీనికోసం ముందుగా మనం గోరు చిక్కుడుకాయలను ఈ విధంగా కట్ చేసుకొని పీసులు పట్టుకున్న పీసులు ఉంటాయి కదండి, కాంచులు, అవి తీసేసి ఈ విధంగా కట్ చేసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని తర్వాత కట్ చేసుకొని ఈ విధంగా పక్కన పెట్టుకోవాలి. వీటిల్లో ఇవి హెల్త్కి చాలా మంచిదండి. పీచు పదార్థం అంటే ఎక్కువ ఉంటుంది, ఫైబర్ అనేది ఎక్కువ ఉంటుంది అన్నమాట వీటిల్లో. దీనికోసం ముందుగా మనం ఒక మిక్సీ జార్ తీసుకున్నాం. ఇందులో ఒక 10 వెల్లుల్లి, వేయించిన పల్లీలు, ఒక 3 స్పూన్లు, 1 స్పూన్ ధనియాల పొడి, మన కారాన్ని తగ్గట్టు 1.5 టేబుల్ స్పూన్ వేసుకున్నానండి. నేను 1.5 టేబుల్ స్పూన్ల కారం వేసుకున్నాను. పసుపు 1 టేబుల్ స్పూన్, చిన్న టేబుల్ స్పూను పసుపు వేసుకున్నాను. వేసుకొని వీటిని మిక్సీ పట్టుకోవాలండి, మెత్తగా వాటర్ లేకుండా. చూడండి, ఈ విధంగా వాటర్ లేకుండా మనం మిక్సీ పట్టుకొని ఇప్పుడు ఈ పేస్ట్ని రెడీ ఈ విధంగా పొడిని తయారు చేసి పెట్టుకోవాలి. దీనికోసం ఒక పెద్ద సైజు ఉల్లిపాయను ఈ విధంగా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. 2 పచ్చిమిర్చి తీసుకున్నాను. ఒక టమాటా అండి, మీడియం సైజ్ తీసుకోండి, సన్నగా కట్ చేసుకోండి. కొద్దిగా కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. అంతేనండి కావాల్సిన పదార్థాలు. ఇప్పుడు మనం వీటిని ఉడకబెట్టకుండా అయినా ముందర ఉడకబెట్టి తర్వాత అయినా నార్మల్గా చేసుకోవచ్చు. కానీ నేను ఇక్కడ కుక్కర్లో చేస్తున్నాను కాబట్టి డైరెక్ట్ ఉడికిపోద్ది. స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టుకుని ఇందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసిన తర్వాత ఇందులో జీలకర్ర వేసుకోవాలండి. జీలకర్ర వేసిన తర్వాత కొంచెం జీలకర్ర చిటపట్లాడిన తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి కూడా వేసుకోవాలండి. వేసుకొని ఈ ఆనియన్స్ అనేవి బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ కలర్ రావాల్సిన అవసరం లేదండి. ఈ ఆనియన్స్ అనేవి కొంచెం బాగా ఫ్రై అయితే కుక్ అయితే సరిపోతుంది. మన ఛానల్లో మంచి మంచి రెసిపీస్ పెట్టున్నాయండి, ట్రై చేయండి. మీరు మన ఛానల్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, తప్పకుండా. చూడండి, ఈ విధంగా బాగా ఫ్రై అవ్వాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం 1 టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. చూడండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం కదా. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకొని ఇప్పుడు మనం ఒక టమాటా కోసి పెట్టుకున్నాం కదండి, ఆ టమాటాను వేసేసుకోవాలి. వేసుకొని ఇప్పుడు ఇందులో మన రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకోవాలి. వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఒక 2-3 మినిట్స్ పాటు బాగా మనం కలుపుతూ ఉంటే టమాటాలు అనేవి బాగా సాఫ్ట్ అయిపోయి బాగా గ్రేవీ మాదిరిగా వచ్చేస్తుందండి. అంతవరకు ఫ్రై చేసుకోవాలి. టమాటాలు బాగా మగ్గనియాలన్నమాట. చూడండి, బాగా మగ్గిపోయాయి కదా, ఆయిల్ కూడా పైకి తేలింది. ఇప్పుడు ఇందులో కొత్తిమీర వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులో మనం ఇప్పుడు చిక్కుడుకాయలు వేసుకోవాలండి. తర్వాత మనం తయారు చేసి పెట్టుకున్న పల్లీలు కారం పొడి ఉంది కదా, అది కూడా వేసేసుకోవాలి. పొడి వేసుకొని మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. మొత్తం కలిసేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలన్నమాట. చాలా బాగుంటుందండి పల్లీలు ఇవి కాంబినేషన్. మనం ఎక్కువ మసాలాలు కూడా వేయటం లేదు, చాలా బాగుంటుంది కర్రీ అనేది. పల్లీల కాంబినేషన్ మనకి గోరుచిక్కుడుకాయ మసాలా కర్రీ సూపర్ ఉంటుందండి. తక్కువ మసాలాతో చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులో తగినన్ని వాటర్ పోసుకోవాలి. తగినన్ని అంటే 1.5 గ్లాస్ వాటర్ పోసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే ఉడికేదానికి కూడా కొంచెం వాటర్ కావాలి కాబట్టి. ఇప్పుడే సాల్ట్ సరిపోయిందో లేదని ఒకసారి చెక్ చేసుకొని సరిపోతే కొంచెం వేసుకోండి. నాకైతే సరిపోయింది. ఇప్పుడు ఒకసారి చూడండి, ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు
కుక్కర్ మూత పెట్టేసి కరెక్ట్గా 4 విజిల్స్ ఉడకనిస్తే సరిపోతుందండి, చక్కగా ఉడికిపోతాయి. చూడండి కుక్కర్ 4 విజిల్స్ అయిపోయింది. ఇప్పుడు మనం విజిల్స్ మూత తీసి చూస్తున్నాము కుక్కర్ని. చూడండి చక్కగా ఉడికిపోయాయి చిక్కుడుకాయలన్నీ. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని మనం సర్వ్ చేసి వేసుకోవటమేనండి. చూడండి ఈ విధంగా ఉంటే సరిపోతుంది, మరి చిక్కగా లేకుండా అటువంటి పలచగా లేకుండా సరిపోతుంది. ఇప్పుడు దీన్ని మనం సర్వింగ్ బౌల్లోకి తీసేసుకున్నామండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే మన చిక్కుడుకాయ మసాలా కర్రీ, గోరు చిక్కుడు మసాలా కర్రీ రెడీ అయిపోయింది కదా. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందనేది కామెంట్ సెక్షన్లో మెసేజ్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని వీడియోస్ కోసం సునీత కుకింగ్ ఛానల్ ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.